తమిళనాడు రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం చోటు చేసుకుంది. అన్నా డీఎంకే పార్టీ నిట్ట నిలువుగా చీలిపోయింది. కొన్ని రోజుల నుంచి ఆ పార్టీ చీలిపోబోతుంది. మెజారిటీ ఎమ్మెల్యేలు విజయ్కి మద్దతు ఇవ్వబోతున్నారు అనే వార్తలు వెలువడుతూనే ఉన్నాయి. అనుకున్నంత జరిగింది. ప్రస్తుతం అన్నా డీఎంకేకి చీఫ్గా ఉన్నటువంటి పళనిస్వామికి వ్యతిరేకంగా ఇటు షణ్ముగం నేతృత్వంలో అండ్ వేలుమణి నేతృత్వంలో దాదాపు 36 మంది ఎమ్మెల్యేలు రహస్యంగా సమావేశమయ్యారు. అండ్ ఆ తర్వాత నిన్న బహిరంగంగానే సమావేశమయ్యారు. తాజాగా వాళ్ళు మీడియా సమావేశం పెట్టి అఫీషియల్గా ప్రకటించారు. 30 మందికి పైగా ఎమ్మెల్యేలు మా వైపే ఉన్నారు. పళనిస్వామికి అన్నా డీఎంకేతో సంబంధం లేదు. మేమేమి అన్నా డీఎంకేని చీల్చడం లేదు. అసలైన అన్నా డీఎంకే మాదే. మేమేమీ చీల్చడం లేదు. తమిళనాడు ప్రజల నిర్ణయాన్ని గౌరవించాలి. విజయ్ని సీఎంగా ఉండాలని ప్రజలు కోరుకున్నారు. ఆ స్పష్టమైనటువంటి మెజారిటీ కనిపించింది. దాన్ని కాదని పళనిస్వామి డిఎంకే స్టాలిన్తో కలిపి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని ప్రయత్నాలు చేశారు. మేము వాటిని ఫస్ట్ నుంచి వ్యతిరేకించాం. సో అందుకే మేము ఎన్డీఏ నుంచి కూడా బయటకు వచ్చేసాం. గవర్నర్ను ముందు పెట్టి ఒక గేమ్ ఆడారు. మేము ఎన్డీఏ నుంచి కానీ బయటకు వచ్చేసాం. అసలైన అన్నా డీఎంకే మాదే. అన్నా డీఎంకేకి పళనిస్వామికి సంబంధం లేదు. ఆయన తక్షణం అన్ని పదవుల నుంచి తప్పుకోవాలి. అన్నా డీఎంకే అన్ని బాధ్యతల నుంచి, లేకుంటే మేమే త్వరలో తక్షణ కర్తవ్యం కోసం ఒక సమావేశం ఏర్పాటు చేసుకోబోతున్నాం. దాంట్లో అసలు అన్నా డీఎంకే చీఫ్ ఎవరు ఉంటారు, అన్నా డీఎంకే శాసనసభ పక్ష నేత ఎవరు ఉంటారు, ఉపనేత ఎవరు ఉంటారు, అన్నీ మేమే ఎన్నుకుంటాం. అండ్ విజయ్కి మేము బయట నుంచి మద్దతు ఇవ్వబోతూ ఉన్నాం. ప్రభుత్వంలో చేరి మేమేమి పదవులు ఆశించడం లేదు. విజయ్కి బయట నుంచే మేము మద్దతు ఇవ్వబోతున్నాము అని షణ్ముగం అఫీషియల్గానే ప్రకటించారు. 6 మంది ఎమ్మెల్యేలు తక్కువై విజయ్ గవర్నర్ ఆఫీస్కు 6 సార్లు తిరిగారు. అసలు బల నిరూపణకు అవకాశం ఇచ్చే ఉండింటే ఆ పరిస్థితి వచ్చేది కాదు విజయ్కి. ఇప్పుడు మొత్తం అన్నా డీఎంకే ఇక్కడేమీ వాళ్ళేమీ టీవీలో చేరట్లేదు. విజయ్ ప్రభుత్వంలో చేరట్లేదు. బయట నుంచే మద్దతు ఇవ్వబోతూ ఉన్నారు. విజయ్కి చాలా పెద్ద బిగ్ బూస్ట్. సో ఇప్పుడు అన్నా డీఎంకే వాళ్ళు ఎన్డీఏ నుంచి తప్పుకున్నారట. అసలు పళనిస్వామికి అన్నా డీఎంకే సంబంధమే లేదని ప్రకటించారు. తమిళనాడులో ఇది ఒక సంచలన పరిణామమే. కొందరు ఎమ్మెల్యేలు పళనిస్వామి వైపు ఉన్నారు, పళనిస్వామి బీజేపీ వైపు ఉన్నారు. మరి ఇప్పుడు వాళ్ళు ఎలా స్పందిస్తారు అన్నది ఇంపార్టెంట్, చూడాలి. దీనికి పళనిస్వామి ఎట్లా స్పందిస్తాడు అని. రేపు విజయ్ అసెంబ్లీలో బల పరీక్ష ఉంది. సో ఇక దాని గురించి ఆలోచించుకోవడానికి వెనక ముందు ఇంకేమైనా లెక్కలు వేసుకోవడానికి కనుక అవసరం లేదేమో. ఏకంగా 30 మంది దగ్గర ఎమ్మెల్యేలు అన్నా డీఎంకే ఇంకా పెరుగుతారంటూ ఉన్నారు. చూడాలి. ఆ ఎమ్మెల్యేలు బయటకు వచ్చేసి అంటే వాళ్ళు సపరేట్ అన్నా డీఎంకే అంటే సో విజయ్కి మద్దతు ఇవ్వబోతూ ఉన్నారు. బహుశా వీళ్ళ వ్యూహం విజయ్ వైపు నిలబడితే ఖచ్చితంగా తమిళనాడు ప్రజల వైపు నుంచి సింపతి వస్తుంది. వచ్చే ఎన్నికల నాటి కొంతైనా నిలదొక్కుకోగలుగుతామని చెప్పి ఆలోచన కూడా ఉండొచ్చు అనిపిస్తుంది. ఎందుకంటే ప్రజలు విజయ్ని కోరుకున్నారు కాబట్టి విజయ్కి ఆటంకాలు కలిగించే వాళ్ళ మీద బై డిఫాల్ట్గా తమిళనాడులో మెజారిటీ ప్రజల కోపమే ఉంటుంది. సో అదే జరిగి ఉండొచ్చు. ఏది ఏమైనా మన పక్కన తమిళనాడు కేంద్రంగా చాలా సంచలనమైన రాజకీయాలు అయితే చోటు చేసుకోబోతున్నాయి. చూద్దాం వాట్ నెక్స్ట్ అని.